హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడ్లీన్ లవ్ పార్ట్ 129. మీకు కాబోయే పెళ్ళాం వస్తుంది కదా, దాన్ని తినిపించమని అడగండి, నాకేంటి సంబంధం అంది. కర్ణ చేతిలో ఉన్న మొబైల్ పక్కన పెట్టి సీరియస్గా షర్ట్ స్లీవ్స్ పైకి పెడుతుంటే, ఓకే ఓకే పెడతాను పెడతాను, ఎందుకంత కోపం అంటూ గబగబా తన చేతిలో ఉన్న ఫ్రూట్స్ అతని నోటికి అందిస్తూ ఉంటే, అతను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఆమె తినిపిస్తున్నది తింటూ ఉంటే ఫ్రూట్స్ కంప్లీట్ అవ్వగానే జ్యూస్ తాగించింది. జ్యూస్ కూడా తాగించాక అతని మూతి టిష్యూతో తుడవడంతో అతను ఆమె వైపు 2 నిమిషాలు చూసి మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు వెళ్ళి హెయిర్ సెట్ చేసుకుంటూ తనని తాను చూసుకుంటూ ఉంటే, ఓయబ్బో అయ్యగారికి సోకులు ఎక్కువయ్యాయి అని మూతి తిప్పుకుంటూ, నా కర్మ కాకపోతే ప్రేమించిన వాడి పెళ్లి చూపులకి నేనే అన్ని అరేంజ్మెంట్స్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదని ముక్కు చీదుతూ ఉంటే, అతను కిందకి వెళ్ళేసరికి హాల్లో హడావిడి మొదలవడంతో దక్ష మెట్ల దగ్గర ఆగితే, వాళ్ళ అమ్మా నాన్నలతో లోపలికి వచ్చిన జాహ్నవి దక్షను చూసి ఏదో దయ్యాన్ని చూసినట్టుగా నిలువెల్లా షేక్ అయిపోయి, ఇదేంటి ఇక్కడుంది, కొంపదీసి నా గురించి కర్ణకి చెప్పేసి ఉంటుందా అని కంగారు పడింది. దక్ష హడావిడి చేస్తున్న శాంభవి మోహన్ రామ వైపు చూస్తూ తాను వచ్చినప్పుడు వాళ్ళ మొహంలో ఎంత చీదరింపు ఉంటుందో చూసి బాధగా దిక్కులు చూస్తున్న దక్షకి జాను కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తను తనని ఎక్కడో చూశాను అనుకుంటూ, అవును, నాకు రిపోర్ట్స్ చూపించి నేను వెళ్ళిపోయేలా బ్రెయిన్ వాష్ చేసింది తనే కదా, తనేంటి పెళ్లి కూతురుగా వచ్చింది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అందరినీ కంగారుగా చూస్తూ తల తిరిగిపోతూ ఉంటే, బ్యాలెన్స్ కోసం మెట్లకి ఉన్న గోడని పట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే స్నేహ దక్షని గమనించి, ఏమైంది వదిన, ఎందుకలా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఫేస్ పెట్టావని అనగానే, నాకు అంత అయోమయంగా ఉంది స్నేహ, దయచేసి నన్ను పక్కకి తీసుకువెళ్ళవా అనగానే, సరే వదిన నాతో రా అంటూ కింద ఉన్న మరొక గెస్ట్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆమెని బెడ్ మీద కూర్చోబెట్టి పని మనిషితో జ్యూస్ తెప్పించి, ఇది తాగు, కాస్త రిలాక్స్ అవుతావని బెడ్ రెస్ట్కి కూర్చోడానికి హెల్ప్ చేసి, దక్ష జ్యూస్ తాగి రిలాక్స్ అయిన తర్వాత ఏమైంది వదిన అని అడిగింది. ఏం లేదు స్నేహ, ఇక్కడ మీ అన్నయ్య పెళ్లి చూపులు అవుతున్నాయి కదా, నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కాదు, నువ్వు వెళ్ళు. ఏదో సరిగ్గా ఫుడ్ తినక వేరే వేరే విషయాలు ఆలోచించడం వల్ల కళ్ళు తిరిగినట్టుగా ఉన్నాయని అనగానే స్నేహ దక్షని బాధగా చూస్తూ బయటకొచ్చేసింది. దక్ష గదిలోని కూర్చుని జాహ్నవి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె తనకి బ్రెయిన్ వాష్ చేస్తున్నప్పుడు తనెందుకు అలా మాట్లాడుతోంది, ఒక డాక్టర్గా సలహా ఇచ్చి పంపించకుండా ఎందుకు ఊరుకోలేదు అని ఆమె అప్పుడు ఆలోచించలేదు. కానీ ఆలోచిస్తూ ఉంటే ఏదో ఖచ్చితంగా ఉందని అనిపించింది. బామ్మ కూడా వచ్చి వాళ్లతో కూర్చుంటే శాంభవి వియ్యంకుల వాళ్ళని పలకరిస్తూ, ఈయన మా వారు మోహన్ రామ, మీకు తెలుసు, తను నా చిన్న కూతురు స్నేహ, ఈవిడ మా అత్తగారు అని పరిచయం చేయడంతో వాళ్ళు నమస్కారం చేస్తుంటే, ఏం పిల్ల, ఏం పేరు అని అడిగేసరికి జాహ్నవి బామ్మ అనగానే, ఏం పేరన్నావు అంది బామ్మ అనుమానంగా. ఈ పేరు తనకి చూసిన డాక్టర్ పేరు కూడా అదే పేరు చెప్పింది దక్ష అనుకుంటూ ఉండగా, ఏంటత్తయ్య అలా అడిగారు, తను డాక్టర్ అంటూ శాంభవి హాస్పిటల్ పేరు కూడా చెప్పేసరికి షాక్ అయిపోయింది బామ్మ. ఏంటి, ఈ అమ్మాయి ఆ హాస్పిటల్లో పనిచేస్తుందా అని బామ్మ షాక్ అయ్యేసరికి, ఎందుకు ఈవిడ ప్రతిదానికి షాక్ అవుతుందని జాహ్నవి అనుకుంటూ ఉంటే, నువ్వు బ్రెయిన్ డాక్టర్వా అని అడిగేసరికి అవును బామ్మ అనగానే బామ్మ పిడికిలు బిగించి, ఒకవేళ జాహ్నవి తాను కాకుండా ఇంకొకరు అయ్యుంటే నేనేమైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అని బామ్మ అనుకుంటూ ఉండగానే బామ్మ తన మొబైల్లో ఉన్న దక్ష ఫోటో జాహ్నవికి మాత్రమే కనిపించేలా చూపించి, ఈ అమ్మాయి నీకు తెలుసా అనగానే జాహ్నవి కంగారు పడుతూ ఉంటే ఆమె మొహంలో మారుతున్న రంగులని చూడగానే ఆమె అనుమానం బలపడింది.
బామ్మ వెంటనే శాంభవి వైపు చూసి, శాంభవి నీకు వీళ్ళెప్పటి నుంచి తెలుసు అనగానే జాహ్నవి కంగారు పడుతుంటే, నిజానికి ఆ దరిద్రపు దక్ష వెళ్ళక ముందే ఈ సంబంధాన్ని చూశాను. కానీ మీ మనవడు ఒప్పుకోలేదు కదా అనగానే కర్ణ సీరియస్గా తల్లి వైపు చూసి మొహం తిప్పుకున్నాడు. మమ్మీ, అన్నయ్య ఇక్కడే ఉన్నాడని మర్చిపోయి దక్ష వదిన్ని తిడుతున్నావని స్నేహ గుసగుసగా చెప్పేసరికి, నువ్వు ఇంకొకసారి దాన్ని వదిన అన్నావనుకో, నేను నీ గుండు పగలగొడతాను అని శాంభవి కోపంగా చెప్పడంతో, నేను అలాగే పిలుస్తాను, నచ్చితే విను లేదంటే చెవులు మూసుకో అని స్నేహ నిర్లక్ష్యంగా చెప్పడంతో అక్కడ ఏమీ అనలేక ఇన్ని రోజులకి జాహ్నవిని సంబంధానికి పిలవడానికి కుదిరిందత్తయ్య అని బామ్మకి అంతా తెలిసిందని తెలియక శాంభవి మొత్తం చెప్పడంతో, అయితే కర్ణకి తనకి రూట్ క్లియర్ చేసుకోవడానికి దక్షని మ్యానిపులేట్ చేసినట్టుంది. ఆ పిచ్చిది నిజమా కాదా ఏమీ ఆలోచించకుండా వెళ్ళిపోయింది అని జాహ్నవి వైపు కోపంగా చూసింది బామ్మ. ఈవిడేంటి డౌట్‌గా చూస్తుంది. కొంపదీసి దక్ష మ్యాటర్ మీద ఏమన్నా డౌటొచ్చిందా అనుకుంటూ ఉండగానే, కూర్చోండి ఎందుకు నిలబడ్డారని చెబుతూ వాళ్ళందరికీ ఫుడ్ తీసుకొచ్చి పెట్టగానే, తినండి, తినండి, బాగా తినండి. తింటే అతకదు అంటారు. ఇది అతక్కపోవడమే నాకు కావాలి అని అంది బామ్మ. ఆ దెబ్బకి అందరూ షాకయ్యి బామ్మ వైపు చూస్తే కర్ణ మాత్రం చుట్టూ జరిగేది తనకేం మాత్రం అవసరం లేదు అన్నట్టుగా కాలు మీద కాలు వేసుకొని కింగులాగా కూర్చున్నాడు. అదేంటి బామ్మగారు ఉన్నట్టుండి అంత మాట అన్నారని జాహ్నవి వాళ్ళ అమ్మగారు అడిగేసరికి, నా ఉద్దేశం గతికితే అతగదు అంటారు కదా! మీరు తిన్నారంటే మీ కూతురుతో నా మనవడు పెళ్లి జరగదు కాబట్టి కాస్త నోరు కంట్రోల్ చేసుకోండి అని చెప్తున్నాను అని బామ్మ చెప్పేసరికి శాంభవి, మోహన్ రామ తల పట్టుకుని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, అవునా మేము ఇంకేదో అనుకున్నాం అనుకుంటూ ఉండగానే పూజారి గారు రావడంతో రండి పూజారి గారు అంటూ ఆయన కూర్చోడానికి సోఫా చూపించి కాఫీ కూడా ఇచ్చింది శాంభవి. అమ్మ, అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం ఒకసారి ఇస్తే లగ్న పత్రిక రాస్తాను. ఆ తర్వాత మీరు తాంబూలాలు మార్చుకుంటే నేను నిశ్చితార్థానికి, పెళ్లికి ముహూర్తాలు పెడతానని అనగానే అటు జాహ్నవి జాతకం, ఇటు కర్ణ జాతకం ఇరు కుటుంబాల వాళ్ళు ఇవ్వడంతో ఆయన ఒక అరగంట 2 జాతకాలు కలిసి చూసి లాభం లేదమ్మా ఇది జరగడం అసాధ్యం అనగానే ఏమంటున్నారు పూజారి గారు అన్నాడు మోహన్ రామ. అబ్బాయిది మహజ్జాతకం. మహారాజు యోగం ఉంది. అంటే ఇప్పటికే మహారాజులాగా బ్రతుకుతున్నాడనుకోండి. అమ్మాయిది శూర్పణఖ జాతకం. కావాలనుకున్న దానికోసం వెళ్ళి ముక్కు, చెవులు పోగొట్టుకుని తిరిగొస్తుంది. కానీ ఆ అమ్మాయికి సుఖపడే యోగం లేదు అనగానే, పూజారి గారు మర్యాదగా మాట్లాడండి. బంగారం లాంటి అమ్మాయి జాతకం పట్టుకుని శూర్పణఖ, తాటకి అంటారేంటి అనగానే, తాటకి జాతకం కూడా కలగలిపి ఉందమ్మా. మీరెన్ని ప్రయత్నాలైనా చేయండి. ఈ అబ్బాయితో ఈ అమ్మాయికి ముడి పెట్టడం మాత్రం కుదరదు అని పూజారి గారు గట్టిగా చెప్పడంతో, ఈయనకి జాతకాలు చెప్పడం రాదేమో, మనం వేరే పూజారి గారికి చూసుకుందాం అని అన్నారు అమ్మాయి తరఫు వాళ్ళు. అమ్మా, నేను గత 40 ఏళ్లుగా నా చేతులతో 10,000కు పైగా పెళ్ళిళ్ళు చేశాను. 16,000కి పైగా నిశ్చితార్థాలు, పుట్టినరోజులు చేశాను. అంతకంటే ఎక్కువగా పిండాలు పెట్టాను. నా మాట పొల్లుపోదు. మీరే పూజారి దగ్గరికైనా వెళ్ళండి. ఇదే మాట చెప్తాడు. ఎవరైనా ఈ ఇద్దరికి ముడి పెట్టొచ్చు అని చెబితే మీరన్నారే జాతకం చూడ్డం రావట్లేదని. జాతకం చూడ్డానికి వీడికి రాదేమోనని వాడి గురించి మీరు నిర్ధారించుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు పూజారి. దాంతో కాసేపు నిశ్శబ్దం ఆవరిస్తే కర్ణ లేచి నిలబడి ఐ హ్యావ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్ అని వాళ్ళ ఆన్సర్ కోసం చూడకుండా అసిస్టెంట్ మేనేజర్ ఇద్దరు అతన్ని ఫాలో అవుతుంటే ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయేసరికి జాను, కర్ణ అసలు నా మీద ఇంట్రెస్టెడ్ లాగా అనిపించట్లేదు అని తల పట్టుకుంటే, ఏంటి శాంభవి గారు మీరు పిలిస్తేనే కదా మేమొచ్చింది. మీ అబ్బాయికి లెక్క లేదు, పూజారికి పద్ధతి లేదు, బామ్మగారికి పట్టింపు లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని జాహ్నవి వాళ్ళ అమ్మ అడిగేసరికి, సారీ వదిన గారు, ఎవరో ఏదో అనుకుంటున్నారని మనం ఆలోచించకూడదు. ఇంకొక పూజారి గారిని పిలిపిస్తాను. ఇప్పుడు నా మనసేం బాగలేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పడంతో వాళ్ళు విసుక్కుంటూ వెళ్ళిపోయారు.
స్నేహ మనసులోనే తీన్మార్చేస్తూ దరిద్రం పోయింది అనుకుంటూ రూంలోకి వెళ్ళిపోతే, నీ పని అయిపోయింది. ఇంకా ఇక్కడెందుకు కూర్చున్నావని మోహన్ రామ అసిస్టెంట్ గట్టిగా చెప్పడంతో దక్ష తన వర్కర్స్‌ని తీసుకొని వెళ్ళిపోయింది. తన బ్యాగులో చీరలన్నీ తీసి కబోర్డ్‌లో పెట్టుకుంటూ ఉంటే, "ఈ చీర భలే ఉంది సంగవి. రంగు సూపర్‌గా ఉంది. ఒక 10,000 ఉంటుందా?" అన్న గొంతుకి వెనక్కి తిరిగి చూసేసరికి సౌజన్య కనిపించడంతో 10,000కి దానికి కుట్టిన లేస్ కూడా రాదు. 50,000 ఆ చీర అని సంగవి చెప్పడంతో సౌజన్య, "అమ్మో! చాలా కాస్ట్‌లీ చీర. 50,000తో మా మామగారు సంవత్సరం మొత్తం ఇంట్లో అందరిని షాపింగ్ చేయమంటాడు" అని చెబుతూ ఉండగానే, నవీన్‌ని బుట్టలో వేసుకోవాలంటే ఎవరో ఒకరు హెల్ప్ కావాలి అనుకుంటూ, "నీకు ఈ చీర నచ్చితే తీసుకో అక్క" అనగానే సౌజన్య షాకయితే, కానీ దానికి ప్రతిగా "నువ్వొక హెల్ప్ చేయాలి" అనగానే సౌజన్య కళ్ళు చిన్నవి చేసి, "నేను నీకు చేసే హెల్ప్ ఏంటి సంగవి" అని అంది. సంగవి వెంటనే ఆ చీరని సౌజన్య చేతిలో పెట్టి, "నేను కావాలనుకుంటే ఇలాంటివి 100 చీరలు మా మమ్మీతో తెప్పించుకుంటాను కానీ, నీ మరిదిని ఎలా బుట్టలో వేసుకోవాలో కాస్త ఐడియా చెప్పు. ఎందుకంటే హోల్ ఫ్యామిలీ నీ చెప్పు చేతల్లో పెట్టుకున్న దానివంట కదా" అని అడిగింది సంగవి. ఇదిప్పుడు నన్ను తిట్టిందా? పొగిడిందా? అని మెడ రుద్దుకుంటూ, అదంటే వేరు సంగవి. మావయ్య గారు, నా మొగుడు, అత్తయ్య గారు, ఆడపడుచులు అందరూ అమాయకులు. కానీ నీ మొగుడు అలా కాదు. కాస్త ఫైర్ బ్రాండ్. నా నోరే చాలా సార్లు మూయించాడు. అలాంటి వాడిని బుట్టలో వేసుకోవడానికి నేనేం ఐడియాలివ్వగలను అని అంది. నీకు తోచిందివ్వు. దాన్ని నేను ఇంటెలిజెంట్ వేలో ఇంప్లిమెంట్ చేసుకుంటాను అని అనగానే, ఏముంది భర్త ఎక్కడైనా బెండయ్యేది పెళ్ళాం అందానికే. సో నువ్వు మీ ఆయన్ని అలా నీ దారిలోకి తెచ్చుకోవడానికి ట్రై చెయ్యి అనగానే, కానీ నవీన్ అలాంటి ట్రిక్స్‌లో పడ్డు కదా అనగానే, నేను కూడా అదే కదా చెప్తున్నాను. అలాంటి ట్రిక్ నా చెల్లెలు మీ పెళ్ళికి ముందు యూజ్ చేసింది కానీ దాని మొహం కూడా చూడలేదు అని చెప్పి నాలుక కరుచుకోవడంతో, ఏమన్నావు అని అంది సంగవి సీరియస్‌గా. నాకు వంటగదిలో పని ఉంది సంగవి. నేను వెళ్తాను. నీ తిప్పలేవో నువ్వే పడమ్మా. నాకు ఈ చీర అవసరం లేదని బెడ్ మీద చీర పెట్టేసి పారిపోవడంతో సంగవి కన్‌ఫ్యూజన్‌లో పడింది. పునీత్ కలకత్తా వెళ్ళి అక్కడికి దక్ష రాలేదని కన్ఫర్మ్ చేసుకొని దక్ష గురించి తనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తను నా మరదలు. తనొక హెల్త్ ప్రాబ్లమ్‌తో బాధపడుతోంది. దూరంగా వెళ్ళిపోయింది. తనెక్కడుందో తెలుసుకోవాలి. లేదంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. తనకి తోడుగా ఎవరూ లేరు. నేను తనకి తోడుగా ఉండాలి కాబట్టి తనెక్కడుందో చెప్పి హెల్ప్ చేయండి అని అడగడంతో పునీత్ కాస్త ఇన్నోసెంట్ లాగా అనిపించేసరికి దక్ష నంబర్ ట్రేస్ చేసి హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్నట్టు తెలుస్తోంది అంటూ అడ్రెస్ చెప్పాడు ఆ తెలిసిన వ్యక్తి. దాంతో కలకత్తా నుంచి హైదరాబాద్‌కి స్టార్ట్ అయ్యి కలకత్తా వెళ్తున్నానని దక్ష హైదరాబాద్‌లో ఏం చేస్తుంది అనుకున్నాడు. దక్ష తెగ హుషారుగా ఎగిరి దూకుతూ ఉంటే ఈవిడేంటి కాస్త తేడాగా ఉంది. మొన్నేమో పుట్టెడు దుఃఖం ఉన్నట్టుగా, ఏడ్చింది ఏడ్చినట్టుగా ఉంది. ఇప్పుడేమో తెగ సంతోషంగా ఉన్నాను అన్నట్టుగా ఆటలాడుతోంది. ఏంటి అని పనిమనిషి మరొక పనిమనిషితో మాట్లాడుతూ ఉంటే, పాపం ఆమె ఏడుస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు సంతోషంగా ఉంటే సంతోషపడాలి గానీ మధ్యలో నువ్వేంటి అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావని అంది మరొక పనిమనిషి. దాంతో ముందు మాట్లాడిన పని మనిషి ఏం మాట్లాడకపోతే అక్కడున్న సౌండ్ బాక్స్‌లో సౌండ్ ఇంకాస్త పెంచి, మా హీరో గారి పెళ్లి చూపులు ఆగిపోయాయి అని డాన్స్ చేస్తూ గుమ్మం వైపు చూసేసరికి కరుణ అక్కడ 2 చేతులు ఫోల్డ్ చేసుకుని నిలబడి కనిపించడంతో దెబ్బకి గతుక్కుమని లుంగీ డాన్స్ స్టైల్‌లో కట్టుకున్న లంగా సరిచేసుకొని ఓణి నడుం దగ్గర సరిచేసుకొని మ్యూజిక్ బాక్స్ ఆఫ్ చేయడంతో పని మనుషులు నవ్వుకుంటూ అక్కడి నుంచి పక్కకెళ్ళిపోతే ఆమెని ఆ అవతారాన్ని స్కాన్ చేస్తూ "ఏం చేస్తున్నావ్?" అన్నాడు కళ్ళు చిన్నవి చేసి.
నేను ఇప్పటి వరకు చేసింది డాన్స్ కదా, కొంపదీసి నేను చేసింది డాన్స్ కాదా, అలా అడుగుతున్నాడు అని బుర్ర గొక్కుంటూ డాన్స్ చేస్తున్నాను అని చెప్పడంతో, దీన్ని డాన్స్ అంటారా అని వెటకారంగా అడిగేసరికి, మరింకేమంటారు అని బుంగమూతి పెట్టుకుని అడగడంతో, జాతరలో పూనకం వచ్చిన పోలేరమ్మలాగా ఉన్నావని చిరాకుగా చూస్తూ చెప్పడంతో, పోనీలే అట్లీస్ట్ దేవతతో అయినా పోల్చారు కదా, నేను మీ ప్రేమ దేవతనే కదా అనగానే ఒక లుక్ ఇచ్చి వాట్ అని అరవడంతో, ఏం లేదని సీరియస్ ఎక్స్ప్రెషన్ పెట్టి చెప్పి, గ్రీన్ టీ తాగుతారా అని అడిగి ఇప్పుడెందుకు వచ్చాడో అని కంగారు పడుతోంది. దక్ష అలా ఆలోచిస్తుంటే కర్ణ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చోగా, ఇంతలో అతని మొబైల్ రింగ్ అవ్వడంతో స్పీకర్ ఆన్ చేసి మొబైల్ ఎదురుగా ఉన్న కాఫీ టేబుల్ మీద పడేశాడు. కర్ణ, నేను జానుని మాట్లాడుతున్నాను. పూజారి వాళ్ళు మాట్లాడేది, మీ బామ్మగారు మాట్లాడేది చూస్తుంటే మన పెళ్ళి జరిగేటట్టుగా అనిపించట్లేదు. నువ్వేమంటావు? నువ్వు ఓకే అంటే నేను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి అయినా నీతో తాళి కట్టించుకుంటాను అన్న జాను మాటలు విని, ఇదేంటి ఇలా అడిగేసింది అని దక్ష ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.